మనీ ఎర్న్ చేయాలి అంటే మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఆ స్కిల్‌తో వర్క్ చేయాలి. అండ్ ఆ వర్క్‌తో మనం కంటెంట్‌గా మార్చి దాంతో ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. హే ఆల్! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ తెలుగు హబ్. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ కూడా చేయండి. అండ్ నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సిరీస్ నేమ్ అంటే 'ద ఉమెన్'. నేను ఈ సీరీస్‌లో లైక్ ఇంటి దగ్గరుండి వర్క్ చేసి ఎర్న్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ సీరీస్‌లో భాగంగా దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియో టాపిక్ ఏంటంటే స్టిచ్చింగ్ అండ్ టైలరింగ్. అండ్ ఈ స్టిచ్చింగ్‌ని మీరు ఇంటి దగ్గరే ఉండి ఎలా నేర్చుకోవాలి? ఫ్రీ ఆన్‌లైన్ కోర్సెస్ ఏమున్నాయి? ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కడ నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అండ్ మిషన్స్ గురించి ఏంటి? మిషన్స్ ఫ్రీగా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ అలాగే మీరు నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ ఏంటి? దాన్నెలా డెవలప్ చేయొచ్చు మీ బిజినెస్‌ని? ఇలా అన్ని విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇంట్లో ఉండే ఒక మెగా బొటిక్ తయారు చేయొచ్చు మీరు. సో, మొత్తం ప్రాసెస్ నేను వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. నాకు తెలిసిన ప్రతి ఇన్ఫో నేను సెట్ చేసి మరి ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ అండ్ బేసిక్ క్వెషన్ ఏంటంటే ఎలా నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు చిన్న చిన్న ఆల్టరేషన్స్‌తో ట్రై చేయండి. అంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి అంటే నేను అస్సలు రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కంప్లీట్‌గా మీరసలు మిషన్ మీద కూర్చొని దాన్నెలా స్టిచ్ చేయాలి అనేది తెలియాలి కదా! కుట్టడం తెలియాలి కదా! సో, ఆల్టరేషన్‌తో స్టార్ట్ చేయండి. చిన్న చిన్నవి చినిగినప్పుడు కుట్టుకోవడం ఇలాంటివి చేస్తా ఉంటే లైక్ హ్యాండ్స్ వేసుకోవడం అలాంటివి ట్రై చేస్తుంటే మీకు స్టిచ్చింగ్ ఎలానో తెలుస్తుంది. మిషన్ మీద ఎక్కిన తర్వాత ఎలా చేయాలి అనేది. అండ్ దీని తర్వాత ఫస్ట్ మీరు మెజర్‌మెంట్స్ తెలుసుకోండి. అంటే దేనికి ఎంత మెజర్‌మెంట్స్ చూడాలి, ఎలా కొలవాలి అనేది. ఇవన్నీ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. అండ్ తర్వాత కటింగ్. మెజర్‌మెంట్స్ తెలిసిన తర్వాత దాన్నెలా కట్ చేయాలి, ఏది ఎలా కట్ చేయాలి అనేది ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. దాంట్లో సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి అంతే గానీ, బట్ ఏదైనా సరే కటింగ్, స్టిచ్చింగ్ అనేది ఒకలానే ఉంటుంది గదా! సో, అదొకటి. అండ్ దాని తర్వాత ఇంకా డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం, చిన్న చిన్న ఫ్రాక్స్ స్టిచ్ చేయడం ఇలాంటివి చేద్దురు గానీ, సో, ఇది మీరు స్టార్ట్ చేసే పద్ధతి. ఫస్ట్ ఆల్టరేషన్స్‌తో స్టార్ట్ చేయండి. అండ్ పర్ఫెక్ట్ అయ్యాక కాదు, ప్రాక్టీస్ చేస్తూనే మనం పర్ఫెక్ట్ అవ్వాలి. అంటే మనం స్టార్టింగ్‌లో కుట్టేటప్పుడు ఏది సరిగ్గా రాదు. ఒక 2, 3 బ్లౌజెస్ పాడైన తర్వాతే వస్తుంది. సో, చిన్న చిన్నగా ట్రై చేస్తూ చేయాలనమాట. ఇది ఎలా నేర్చుకోవాలి అనే దానికి స్టార్టింగ్ ప్రాసెస్ నేను చెప్పాను. సో, సెకండ్ క్వెషన్ ఎక్కడ చూసి నేర్చుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. నేర్చుకోవడానికి ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే సెంటర్స్ ఉంటాయి. లైక్ పీఎం విశ్వకర్మ యోజనలో కొన్ని క్రాఫ్ట్స్‌కి ఫ్రీగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అండ్ 15,000 రూపీస్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు అది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి పీఎం విశ్వకర్మ యోజన కుట్టు మిషన్ ఇలా సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. ఆ ప్రాసెస్ మీద చాలామంది వీడియోలు చేశారు. సో, అవి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఆ కిట్ ప్రొవైడ్ చేయడంతో పాటు మిషన్ వస్తుంది. అండ్ అలాగే స్టిచ్చింగ్ నేర్పిస్తారు. సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, చాలా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ ఇవి కాకుండా వుమెన్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటరీస్ అండ్ దగ్గరలో మీకు ఫ్రీ టైలరింగ్ సెంటరీస్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినా నియర్ మీ అని చెప్పి మీకు ఆప్షన్స్ వస్తాయి. సో, అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. ఫ్రీగా ఈ మెషిన్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. నార్మల్‌గా కూడా ఉచిత కుట్టు మిషన్ అని చెప్పి కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి. వాటికి మీరు అప్లై చేసుకుంటే మిషన్ కూడా వస్తుంది. సో, ఇవి ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్‌తో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఇవి ఒకసారి ఈవెన్ యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసి చూడండి. ఒక్కొక్క టాపిక్ గురించి చేయాలంటే చాలా లెంథీ అవుతుంది. నేను నార్మల్‌గా అసలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఇంట్లో ఉండి అన్నీ ఎలా చేయొచ్చనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది మీకు గవర్నమెంట్ నుంచి ఉన్న స్కీమ్స్ అనమాట. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే నేర్చుకోవడానికి యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో చాలా ఛానెల్స్ ఉన్నాయి. నేను రీసెంట్‌గానే ఒక ఛానెల్ చూసాను. లైక్ ఏదో సరదాగా ఫ్రీ టైమ్‌లో నేర్చుకుందాం అన్నట్టు. 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానెల్‌కి. అంటే స్టిచ్చింగ్‌కి 1,000,000 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా డేస్ నుంచి పెడుతున్నారు. చాలా రకాల వీడియోలు ఉన్నాయి. అలాంటి ఛానెల్స్‌ని నాకు కొంచెం మంచిగా అనిపించిన ఛానెల్స్‌ని ఒక 3 ఛానెల్స్ నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆ ఛానెల్స్‌లో కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తున్నారు. చాలా డీటెయిల్‌గా ఉన్నాయి. ఓకే. కుట్టు మిషన్ కోసమైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మన దగ్గర మనీ ఉంటే గనక మనం కొత్తది బై చేసుకోవచ్చు. లైక్ బై చేసే వాటిలో కూడా స్టార్టింగ్ నార్మల్ మిషన్ అయితే
బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎలక్ట్రిక్ మిషన్ కూడా బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే దాని ట్యుటోరియల్ అవి మనం చూసుకొని ఎలా చేయాలి ఏంటో వాడుకోవాలి. అండ్ ఎలక్ట్రిక్ అయితే బాగా ట్రెండింగ్‌లో యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్న మిషన్ ఏంటంటే ఉషా జినోమ్ అని చెప్పి ఒక మిషన్ ఉంది. అది చాలామంది దాన్ని ఎలా యూజ్ చేయాలి, అన్బాక్సింగ్, ట్యుటోరియల్, స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ అన్నీ చెప్పున్నారు. వీడియో చేశారు 'జీఎస్ఎం పిల్ల'. సో, అవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోస్ లింక్స్ కూడా చూడండి. అంటే లైక్ ఎవరికీ ఏది ఇవ్వడం కాదు. అంటే మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడమే కాకుండా, ఆ ఇన్ఫర్మేషన్‌కి మీరు నేర్చుకోవడానికి కావాల్సిన ప్రతి లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నానని చెప్తున్నాననమాట. అలాగే ఇందాక స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఒక 3 ఛానెల్స్ నేను రిఫర్ చేస్తాను. అలాగే ఈ మిషన్ గురించి కూడా నేను ఒక 2, 3 వీడియోస్ చూసి నేను డిస్క్రిప్షన్ లింక్స్‌లో ఇస్తాను. అలాగే మిషన్ కావాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఉషా జీనో ఉంది ఎలక్ట్రిక్ మిషన్. అది ఆల్మోస్ట్ 15,000 అనుకుంటా. ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళకి ఓకే. అండ్ మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే ఇలా గవర్నమెంట్ స్కీమ్స్‌లో వాళ్ళు అప్లై చేసుకోవడం. ఇంకా ఏపీలో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చేవి. అలాంటి వాటికి చూడడం. లైక్ ప్రెజెంట్ ఏదో ఇప్పుడు ఉన్నట్టుంది ఆల్రెడీ. దానికోసం ఇస్తారన్నట్టుంది. నేను ఇందాక యూట్యూబ్‌లో చెక్ చేసినప్పుడు కనిపించింది. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ప్రతి దానికి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి. మిషన్ కోసం అయితే 2 మనీ ఉంటే ఒకటి, మనీ లేకపోతే ఒకటి. రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయండి. ఓకే. సో, ఇప్పటివరకు మనం కవర్ చేసిన పాయింట్స్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే దేనితో స్టార్ట్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలి? అండ్ మిషన్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ కవర్ చేసాం కదా! అండ్ మీరు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఆల్టరేషన్స్, మీ ఓన్ బ్లౌజ్ కుట్టుకోవడం, అలాగే మీ డ్రెసెస్, ఫ్రాక్స్ స్టిచ్ చేయడం, చిన్న పిల్లలకి కుట్టడం, లేదంటే బయట వాళ్ళకి కుట్టడం, ఇలా ఇవన్నీ చేస్తుంటారు కదా! ఒకవేళ మీకు బాగా వచ్చేసింది, అన్ని మోడల్స్ వచ్చేసాయంటే మీరే ఒక బొటిక్ స్టార్ట్ చేసేయొచ్చు. బొటిక్ అంటే ఏం లేదు. మీరింట్లోనే బయట హ్యాంగర్‌కి పెట్టుకొని, లేదంటే ఒక స్టాండ్ పెట్టి, ఆ హ్యాంగర్‌కి మీరు కుట్టినవన్నీ పెడుతూ ఉంటే, వరుసగా వచ్చి కొంటుంటారు చూసిన వాళ్ళందరూ. అంటే మీరు కుడుతున్నారని తెలుస్తూ ఉంటే, అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళొచ్చి తీసుకుంటారు కదా! డెఫినెట్‌గా. అలాగే చిన్న చిన్న సపోర్ట్ అయితే మనకు దొరుకుతుంది. ఇంకా బావుంది అంటే, అప్పుడు మీరు స్పెషల్‌గా ఒక షాప్ తీసుకొని బొటిక్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ మధ్య ఫ్యాషన్ సంగతి తెలిసింది కదా! హ్యాండ్ ఉంటే ఒక ఫ్యాషన్, హ్యాండ్ లేకపోతే ఒక ఫ్యాషన్ అలా ఉంది. మీరు కుడుతూ ఉంటే బోలెడు ఐడియాలొస్తాయి మీకు. ఇంకా మోడల్ ఎలా కుట్టొచ్చు, ఎలా కుట్టొచ్చు అనేది మీరే కొత్తగా క్రియేట్ చేయొచ్చు కూడా. సో, ఇలా చేయొచ్చు. ఈ బొటిక్ సంగతి పక్కన పెడితే, ఒకవేళ మీరది ఎఫర్ట్ చేయగలరు అంటే పెట్టొచ్చు. ఈజీగా ఇంట్లో ఉండి ఒకవేళ మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు గూడా చేసే థింగ్ ఏంటంటే, యూట్యూబ్ క్రియేట్ చేయడం. సో, అదేంటంటే మీరు కుట్టడం అంటే ప్రతీది పెట్టొచ్చు. మీరు కుట్టడం పెట్టొచ్చు, కుట్టడం నేర్చుకోవడం పెట్టొచ్చు, ఎక్కడ నేర్చుకున్నారో పెట్టొచ్చు, ఎలా నేర్చుకుంటున్నారు, డైలీ ఎలా కుడుతున్నారు. ఈవెన్ బాగా వచ్చిన బ్లౌజ్ కంటే పాడైపోయిన బ్లౌజ్ బాగా పెడితేనే వీడియోస్ చూస్తారనమాట జనాలు. బాగా వైరల్ అవుతాయి. అంటే నెగెటివ్‌గా ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది. సో, అలాంటివి మీరు డైలీ పెట్టొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని స్టిచ్ చేశారు, ఎలా నేర్చుకున్నారు, ఏంటి అనేది అలా చేస్తూ చేస్తూ లేదు. ఒక స్టాండర్డ్‌గా నాకొక బాగా స్టిక్ చేస్తాను అనేది కావాలి. ఆ నేమ్, ఫేమ్ కావాలి అన్న వారికి మొత్తం నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేసి మీరు క్రియేట్ చేసే అద్భుతాలన్నిటిని మీరు యూట్యూబ్‌లో సో, దిస్ ఈస్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నా. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా, నేనేదైనా మిస్ అయినా కామెంట్ చేయండి డెఫినెట్‌గా. అండ్ ఈ వీడియోలో నేను పిన్ టు పిన్ ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు జీరో నుంచి కంప్లీట్‌గా ఎలా నేర్చుకొని, ఈ వర్క్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇవన్నీ మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేసి ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడం ఒకటనమాట. సో, ఒక వర్క్‌తో 2 ఇన్‌కమ్స్ ఒస్తాయి మనకి. ఈ రెండిటిని కూడా అంటే ట్రై చేయండి. అఫ్‌కోర్స్ ఇది కొంచెం టైం పడుతుంది. మీరిదంతా చేసి, ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా ఉండి, వర్క్స్ అన్నీ చేయడం, హ్యాండిల్ చేయడం డెఫినెట్‌గా పెద్ద థింగే. అంటే యూట్యూబ్ ఛానెల్ పెట్టే అందరూ మనం చాలా వీడియోస్ చూస్తుంటాం డైలీ. సో, ఏదో జస్ట్ పెడుతున్నారనిపిస్తది కానీ, దాని వెనక చాలా వర్క్ చేస్తారు. ఎందుకంటే దాన్ని ఎడిట్ చేయాలి, షూట్ చేయాలి, ఇలా చాలా ఉంటాయి గదా! సో, మీకు అంటే ఈ ఎడిటింగ్, షూటింగ్ ఇవన్నీ పెద్ద తెలియకపోయినా, మీరు జస్ట్ కొంచెం లైటింగ్‌లో వీడియో తీసి పోస్ట్ చేసినా చాలు. స్టార్టింగ్‌లో అయితే ఇలా చేయండి. తర్వాత మీరింకా బెటర్‌గా డెవలప్ అయిన తర్వాత కావాలంటే ఒక ఫోటోగ్రాఫర్‌ని పెట్టుకుందురు గానీ. ఓకేనా? సో, నా ఛానల్ డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే సపోర్ట్ చేయండి. ఇలాంటివి ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఇంట్లో ఉండి మనీ ఎర్న్ ఎలా చేయాలి అనే దాని మీద అవి నేను నెక్స్ట్ ఇంకా పెడుతూ ఉంటాను. సో
Be active. I wish you all the best for your growth. Thank you so much for watching.